పుంటికూరతోని ఎప్పుడు నాన్ వెజ్జే కాదు. అప్పుడప్పుడు ఇట్లా వెజ్ కూడా ట్రై చేయొచ్చు. ఇంతకీ నేను ట్రై చేసిన వెజ్ రెసిపీ ఏంది అనుకుంటున్నారా? పుంటికూర, శనగపప్పు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటది. సో చేసేద్దామా? ఇంకెందుకు లేట్. మొదలు ఏం చేయాలంటే శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఆ శనగపప్పులో కొద్దిగంత ఆయిల్, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇక శనగపప్పు చల్లారిన తర్వాత అందులోనే కొద్దిగంత పుంటికూర. సో చూస్తున్నారు కదా, పప్పే ఉండాలి. మరీ ఉడకాల్సిన పని లేదు శనగపప్పు. ఇంకా అందులోనే పుంటికూర, ఒక 2, 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఇంకా కారం, ఉప్పు, పసుపు వేసి అందులోనే కొద్దిగంత ఆయిల్ వేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. మా మమ్మీ, మా డాడీ ఎప్పుడు పుంటికూర తెచ్చినప్పుడు అల్లా ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా చేస్తుండే. మళ్ళీ చాలా రోజుల తర్వాత రెసిపీ ట్రై చేసిన అనమాట. సో టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇంకా 2 విజిల్స్ తర్వాత తీసి పెట్టుకొని మంచిగా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితో చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. నా దగ్గర పప్పు గుత్తి లేదు, అందుకే మ్యాషర్తో మ్యాష్ చేసిన. ఈ మిశ్రమం అంతా మంచిగా మ్యాష్ అయిపోయినాక నెక్స్ట్ బగారా పెట్టుకున్నాడే అంతే. ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేసారనుకో మళ్ళీ నెక్స్ట్ టైం వదిలిపెట్టారు. సీరియస్ గా చెప్తున్నా, యూ లవ్ ఇట్, యూ లైక్ ఇట్ అండ్ యూ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా పుంటికూరతోని ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక ముచ్చటి యాద్ మర్చిన, మరి మీ ఇంట్లో అల్లుడు వచ్చినప్పుడు పుంటికూర వండుతారా? మా ఇంట్లో అయితే అస్సలు ఉండదు మా మమ్మీ.